నానా ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నా నాన్న, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ టాపిక్ లో నుంచి ఇచ్చాడు నాన్న. ఏమంటున్నాడు, ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈస్ ఈక్వల్ టు బి, బి పవర్ వై ఈస్ ఈక్వల్ సి, సి పవర్ జెడ్ ఈస్ ఈక్వల్ టు ఏ, దెన్ ఎక్స్ వై జెడ్. ఎక్స్ వై జెడ్ అంటే ఎక్స్ వై జెడ్ ఎక్కడ ఉన్నాయి, పవర్స్. పవర్స్ వాల్యూ ప్రొడక్ట్ అడుగుతున్నాడు. నేను ఫస్ట్ ఏ పవర్ ఎక్స్ ఈస్ ఈక్వల్ టు బి అని తీసుకున్నాను నాన్న. ఇప్పుడు ఏ ప్లేస్ ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, సి పవర్ జెడ్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా లేదా? సి పవర్ జెడ్ హోల్ పవర్ ఇక్కడ ఎంత నాన్న, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. నాన్న సి పవర్ నాన్న హోల్ పవర్ జెడ్ హోల్ పవర్ ఎక్స్ ని ప్రొడక్ట్ చేయొచ్చు కదా, జెడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. నాన్న ఇప్పుడు ఇక్కడ ఏముంది, సి ఉంది, సి ప్లేస్ లో బి పవర్ వై సబ్స్టిట్యూట్ చేయొచ్చా, బి పవర్ వై హోల్ పవర్ ఎంత ఉంది నాన్న, జెడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. అమ్మ బి పవర్ వై హోల్ పవర్ జెడ్ ఎక్స్ ప్రొడక్ట్ మల్టిప్లై అవుతుంది కదా, వై జెడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. అమ్మ ఇక్కడ పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్టేనా, ఇక్కడ పవర్ అన్న వై జెడ్ ఎక్స్ అన్న ఎక్స్ వై జెడ్ అని ఒకటే కదా. పవర్స్ బేసెస్ రెండు బియా ఫార్మ్ లో ఏంటన్నా, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లో బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ని ఈక్వేట్ చేయొచ్చు కదా, ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎక్స్ వై జెడ్ వాల్యూ ఎంత వచ్చిందన్నా 1 వచ్చింది. సో వాడు ఎక్స్ వై జెడ్ అడిగారు కదా, ఆన్సర్ 1. థ్యాంక్ యూ సో మచ్ guys, don't forget to subscribe.